Subscribe to Color Frames. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో తేలిపోయాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 190 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ, రోహిత్ పేలవ ప్రదర్శన కారణంగా ఈ సిరీస్ లో భారత్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో వాళ్ళిద్దరి ఫామ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సీనియర్ల విషయంలో ప్రతి ఒక్కరూ బీసీసీఐని నిలదీశారు. అనంతరం బీసీసీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రోహిత్, కోహ్లీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సీనియర్ ఆటగాళ్లు ఖచ్చితంగా రంజీలో పాల్గొనాలని తేల్చి చెప్పింది. దీంతో కోహ్లీ ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఆడతాడని అంతా భావించారు. అయితే కోహ్లీ రంజీ ఆడనని స్పష్టం చేశాడు. నిజానికి కోహ్లీని ఫిట్నెస్ సమస్య వెంటాడుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా చెప్పాడు. జాతీయ వెబ్సైట్ నివేదిక ప్రకారం కోహ్లీ మెడనొప్పితో బాధపడుతున్నాడు. జనవరి 8న అతను ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడు. తనకు ఇంకా నొప్పిగా ఉందని, అందువల్ల ఢిల్లీ రాజ్కోట్ మ్యాచ్ లో ఆడబోనని బీసీసీఐ వైద్య సిబ్బందికి తెలియజేశాడు. దీంతో కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడటం చూడాలనే అభిమానుల కల మరోసారి చెదిరిపోయింది. కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి అతను దేశీయ క్రికెట్ ఆడలేదు. అయితే కోహ్లీ గాయం అంత తీవ్రంగా లేదని, త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అతను పాల్గొంటాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. మరోవైపు కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా రంజీ ట్రోఫీలో ఆడడం లేదు. అతనికి మోచేయి గాయం అయింది. ఈ గాయం కారణంగా రాహుల్ కర్ణాటక మరియు బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ కి దూరమయ్యాడు. ఇక రోహిత్ శర్మకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. రిషబ్ పంత్ రంజీ ట్రోఫీలో ఆడటం ఖాయం అని భావిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.